Okay. Hello everyone. I'm Ramanjanelu and welcome back to our channel Made Easy Education and Career Guidelines, where we make learning simple and fun. Today we are going to explore an important concept in our diverse country, that is secularism. This is chapter 2 of 8th class social studies, titled Understanding Secularism. So let's get started. Why it is important to separate religion from the state? So let's break it down, the reasons, the key reasons for it. First one, that is first one. Wait a minute. Okay. Wait. సో వై అసలు మన స్టేట్ అంటే మన రాజ్యం నుంచి అంటే మన దేశం నుంచి రిలీజియన్ని సపరేట్ చేయడం ఎందుకు అవసరం, అంటే ఎందుకు ముఖ్యమైనది? సో ఇక్కడ చిన్న మార్క్ టూ రావాలి ఇక్కడ. సో వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు సపరేట్ ది రిలీజన్ ఫ్రమ్ స్టేట్, అంటే మన రాజ్యం నుంచి రిలీజన్ని సపరేట్ చేయడం ఎందుకు ముఖ్యమైనది? సో దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, secularism and equal treatment. So India is a secular country, meaning the government doesn't favor any religion. So they ensure that all citizens are treated equally regardless of their religion. అంటే ఈ లౌకికవాదము అట్లాగే అందరినీ సమానంగా ట్రీట్ చేయడం అనేది ఫస్ట్ మెయిన్ రీజన్ అనమాట. ఇట్లా మనం ఎప్పుడైతే రిలీజియన్ని స్టేట్కి దూరంగా సపరేట్గా చేసినప్పుడు అక్కడ లౌకికవాదం ఏర్పడుతుంది. అట్లాగే అందరినీ సమానంగా చూస్తాం, వాళ్ళ రిలీజియన్ సంబంధం లేకుండా. సో మన కంట్రీలో ఎట్లా అంటే మన దేశంలో రిలీజియన్ కంటే ఒక స్పెసిఫిక్ రిలీజియన్కి ఏకపక్షంగా ఫేవర్గా ఉండదు, అన్ని రిలీజియన్ని సమానంగా చూస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మన దేశంలో ఉన్న ఎవరైతే, ఎందుకంటే మన దేశం అనేది డైవర్స్ రిలీజన్, అంటే వివిధ రకాలైన మతాలతో సర్వమత సమ్మేళనంగా ఉంటుంది. అందువల్ల మన స్టేట్ అనేది ఈ రిలీజన్కి సపరేట్గా ఉన్నప్పుడు అందరినీ, అంటే అందరి ఇండివిజువల్స్ని మనం సమానంగా చూస్తాం. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు సపరేట్ ద స్టేట్ ఫ్రమ్ రిలీజన్. దెన్ సెకండ్ వన్, ప్రొటెక్షన్ ఆఫ్ ఇండివిజువల్ రైట్స్. That is, the separation of religion from the state protects individuals' rights, especially those of religion minorities, allowing everyone the freedom to practice their religion, their faith, or none at all. సో ఇది ఏం చేస్తుంది, మన ఇండివిజువల్స్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎట్లా? ఎప్పుడైతే మన స్టేట్ నుంచి రిలీజియన్ని సపరేట్ చేస్తామో మన ఇండివిజువల్స్ రైట్స్ అనేవి ఆటోమేటిక్గా ప్రొటెక్ట్ చేయబడతాయి. ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో మైనారిటీస్, ఎవరైతే పర్టికులర్గా రిలీజియస్ మైనారిటీ చూసినట్టయితే వాళ్ళు తక్కువ జనాభా ఉంటారు. ఎప్పుడైతే మనం స్టేట్కి ఈ రిలీజియన్కి సంబంధం లేనప్పుడు ఉంటామో వాళ్ళు కూడా మెజారిటీతో ఈక్వల్గా సమానంగా చూస్తాం. వాళ్ళ రైట్స్ని అంటే మన స్టేట్ అనేది కాపాడుతూ ఉంటుంది. సో తద్వారా ఏమవుతుంది, వాళ్ళకి నచ్చిన రిలీజియన్ని వాళ్ళు ఫాలో అవ్వచ్చు, అది వాళ్ళ ఇష్టం. సో ఇలా ప్రొటెక్షన్ ఆఫ్ ది ఇండివిజువల్ రైట్స్. Then coming to third one, protection of religious conflicts. So keeping a religion separate from the state helps to prevent discrimination, religious conflicts, persecution in a diverse country like India. సో ఇది ఏం చేస్తుంది, ప్రివెంటింగ్ ది రిలీజియస్ కాన్ఫ్లిక్ట్, అంటే ఈ మతాలకు సంబంధించిన సంఘర్షణని నుంచి దూరంగా కాపాడుతుంది, అంటే జరగకుండా చూసుకుంటుంది. ఎట్లా? ఎప్పుడైతే మన స్టేట్ నుంచి రిలీజియన్ని సపరేట్గా పెడతామో అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క రిలీజియస్ డిస్క్రిమినేషన్ అనేది ఉండదు. అట్లాగే ఈ మతాలకు సంబంధించిన గొడవలు అనేవి జరగవు. అట్లాగే ఏవైతే ఈ పర్సిక్యూషన్ ఉంటాయో, అంటే ఈ హింసాత్మక ఘర్షణలు జరగకుండా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మన కంట్రీలో డైవర్స్ రిలీజియన్ ఉంది, అంటే రకరకాల రిలీజియన్స్ అనేవి మన కంట్రీలో ఉండటం వల్ల ఈ సంఘర్షణకు గురయ్యే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైతే మన స్టేట్ అనేది ఒక రిలీజియన్ని స్పెసిఫిక్గా చూసినప్పుడు. సో ఆ విధంగా జరగకూడదని మన స్టేట్ అనేది రిలీజియన్కి సపరేట్గా ఉంటుంది, అంటే ఒక స్పెసిఫిక్ రిలీజియన్ని హైలైట్ చేస్తూ ఎప్పుడు ఉండదు అనమాట. సో ఇది. దెన్ కమింగ్ టు వెయిట్ మినిట్. సో దెన్ కమింగ్ టు ఫోర్త్ వన్, upholding constitutional values. That is,
Indian constitution guarantee freedom of religion, and also separate the religion from the state helps uphold these constitutional values by ensuring the governments remain neutral. సో ఏం చేస్తుంది, మన కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని నిలబెడుతుంది, అంటే దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది, సమర్థిస్తుంది అనమాట. ఎట్లా, మన కాన్స్టిట్యూషన్ నార్మల్గా మనకి ఏం చేసింది అంటే, మనకి కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా, అందులో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఒక ఫండమెంటల్ రైట్స్. ఎప్పుడైతే స్టేట్ అనేది రిలీజియన్తో సంబంధం లేకుండా ఉంటుందో, అప్పుడు మన కాన్స్టిట్యూషన్ యొక్క విలువలను కూడా అది కాపాడుతున్నట్టుగా ఉంటుంది అనమాట. సో ఇది, సో దట్స్ వై వి సపరేట్ ద రిలీజియన్ ఫ్రమ్ ది స్టేట్. సో దెన్ కమింగ్ టు ద ఫిఫ్త్ వన్, promoting social harmony. A secular state promotes social harmony by allowing the different religions coexist peacefully, supporting the idea of unity in diversity. సో ఇది ఏం చేస్తుంది అంటే, మన సొసైటీలో ఒక సామరస్యతని ప్రమోట్ చేస్తుంది. ఎట్లా, ఇది నార్మల్గా మనది డైవర్స్ రిలీజియన్ స్టేట్ అనమాట. అంటే మన దేశంలో ఎలా ఉంటుంది, సర్వమత సమ్మేళనంగా ఉంటుంది. ఎప్పుడైతే మన స్టేట్ అనేది ఒక స్పెసిఫిక్ రీజన్ని ప్రమోట్ చేయకుండా ఉన్నప్పుడు, అప్పుడు అన్ని రిలీజన్స్ అనేవి పీస్ఫుల్గా ఒకదాంతో ఒకటి మిళితమై ఉంటాయి. సో తద్వారా ఏమవుతుంది, మన స్టేట్లో యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే విలువలని ఇది ప్రమోట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దట్స్ వై వి నీడ్ సపరేట్ ద రిలీజన్ ఫ్రమ్ ది స్టేట్. So then coming to okay, wait a minute. Okay. So now, what does secularism means in Indian context? So it just about keeping the religion and the state completely apart. So there is a more to it. So let's get checking. సో వాట్ ఈజ్ ద ఇండియన్ సెక్యులరిజం అంటే, ఇండియన్ సెక్యులరిజం అంటే ఏమిటి? సో దాని గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఈక్వల్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ రిలీజియన్స్. సో ఇండియన్ సెక్యులరిజం మీన్స్ ది స్టేట్ రెస్పెక్ట్ అండ్ ట్రీట్ ఆల్ రిలీజియన్స్ ఈక్వల్లీ వితౌట్ ఫేవరింగ్ ఎనీ వన్ రిలీజన్. ఇది ఏం చేస్తుంది, అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా రెస్పెక్ట్ ఇస్తుంది అనమాట. ఒక రిలీజన్ పెద్దది చిన్నదని లేకుండా అన్ని రిలీజన్స్ని సమానంగా గౌరవిస్తుంది. దాని మీనింగ్ ఏంటి, మన ఇండియన్ సెక్యులరిజం మీనింగ్ ఏంటి, స్టేట్ అనేది అన్ని రిలీజన్స్ని అది గౌరవిస్తుంది, అట్లాగే సమానంగా చూస్తుంది. అదే ఏ రిలీజన్స్ కూడా పక్షపాతం చూపకుండా. సో ఇది మన ఇండియన్ సెక్యులరిజం ఉన్న బ్యూటీ అనమాట. దెన్ కమింగ్ టు సెకండ్ పాయింట్, దట్ ఈస్ నాన్ డిస్క్రిమినేషన్. దట్ ఈస్ the state does not discriminate based on religion. So everyone is free to practice, promote their religion as long as it doesn't harm public order, morality and health. So ఇది ఏం చేస్తుంది, నాన్ డిస్క్రిమినేటరీ అనమాట. మన ఇండియన్ సెక్యులరిజం ఎలా ఉంటుంది, నాన్ డిస్క్రిమినేట్గా ఉంటుంది, అంటే ఒక పక్షపాతం చూపదు అనమాట ఈ రిలీజన్ బేస్ చేసుకొని. సో దాని మీనింగ్ ఏంటంటే, అంటే అన్ని రిలీజన్, సో ఈ రిలీజన్ బేస్ చేసుకొని ఈ డిస్క్రిమినేషన్ అనేది మన ఇండియా అనేది ఎప్పుడు చూపదు. అన్ని ఇప్పుడు దాని ద్వారా ఏమవుతుందంటే, ఎవరైనా సరే వాళ్ళ రిలీజన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ప్రమోట్ చేసుకోవచ్చు. అది కూడా ఎప్పటి వరకు అంటే, మన పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవ్వకూడదు, అట్లాగే ఈ పబ్లిక్ ఆర్డర్ కానీ, మొరాలిటీ కానీ, హెల్త్ కానీ డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ మతాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఇది మన ఇండియన్ సెక్యులరిజం యొక్క బ్యూటీ అనమాట. దెన్ కమింగ్ టు థర్డ్ వన్, దట్ ఈస్ స్టేట్ ఇంటర్వెన్షన్ ఫర్ ఈక్వాలిటీ. సో అన్లైక్ ఇన్ ద వెస్ట్, ది ఇండియన్ స్టేట్ కెన్ ఇంటర్వెన్ ఇన్ రిలీజియస్ మ్యాటర్స్ టు ఎన్ష్యూర్ ఈక్వాలిటీ, సచ్ యాజ్ బై అబాలిషింగ్ డిస్క్రిమినేటరీ ప్రాక్టీసెస్. సో ఏంటంటే, మన స్టేట్ అనేది ఈ రిలీజియన్స్లో ఇంటర్వెన్ అవుతుంది. ఇందుకోసం అది కూడా అన్ని అంటే మన స్టేట్లో ఈ సిటిజన్స్ అందరూ కూడా సమానత్వంగా ఉండటాని కోసం ఇన్వాల్వ్ అవుతుంది. ఎట్లా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వెస్ట్లో అంటే వెస్ట్రన్ కంట్రీస్ మాదిరిగా కాకుండా ఇండియన్ స్టేట్ అనేది రిలీజియస్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది, అందరినీ సమానంగా చూడడానికి. అది అట్లా ఏవైతే వాళ్ళ రిలీజియస్ ప్రాక్టీసెస్లో కొన్ని డిస్క్రిమినేటరీ ప్రాక్టీసెస్ ఉంటాయో వాటిని నిర్మూలించడానికి మన స్టేట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో అది ఇండియన్ సెక్యులరిజం యొక్క బ్యూటీ.
Then coming to fourth one, protection of minorities' rights. So Indian secularism ensure the rights of religion minorities are protected, allowing them to preserve the cultural and religious identity. Sorry. సో ఏం చేస్తుంది, ఈ మైనారిటీస్ ఎవరైతే ఈ మైనారిటీలు ఉంటారో వాళ్ళ యొక్క రైట్స్ని కాపాడుతుంది. ఎట్లా? ఇండియన్ సెక్యులరిజం అనేది ఏమిస్తుంది, ఈ రిలీజియస్ మైనారిటీని కాపాడుతుంది. ఎట్లా? ఎవరైతే వాళ్ళకి సంబంధించిన ఈ కల్చరల్ కావచ్చు, రిలీజియస్ ఐడెంటిటీ కావచ్చు ప్రిజర్వ్ చేస్తూ వాళ్ళ యొక్క రైట్స్ని కాపాడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెజారిటీ రిలీజియన్ కమ్యూనిటీ ఉందనుకుందాం, వాళ్ళు ఈ మైనారిటీ కమ్యూనిటీ రిలీజియన్స్ యొక్క డామినేట్ చేయకుండా ఉండే విధంగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే మన ఇండియన్ సెక్యులరిజం అనేది వీళ్ళ యొక్క రిలీజియస్ మైనారిటీస్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి కల్చరల్స్ గురించి కానీ రిలీజియస్ గురించి కానీ ఐడెంటిటీని గుర్తిస్తూ. సో ఇది ప్రొటెక్షన్ ఆఫ్ రిలీజియస్ మైనారిటీస్. సో దెన్ కమింగ్ టు ఫిఫ్త్ వన్, దట్ ఈస్ నో అఫీషియల్ రిలీజన్. సో ఇండియా డస్ నాట్ హ్యావ్ any official state religion, and the constitution explicitly states that the state will not endorse any religion. సో మన ఇండియాకి ఏంటంటే ఒక అఫీషియల్ రిలీజన్ అంటూ ఏమీ లేదు, మనం చెప్పుకున్నాం ఇప్పుడు దాకా. తద్వారా ఏమవుతుందంటే కాన్స్టిట్యూషన్ అనేది ఇది మన స్టేట్ మన కంట్రీకి ఏం చెప్తుంది, ఎనీ ఒక స్పెసిఫిక్ రిలీజన్స్ని ఏకపక్షపాతంగా కానీ సపోర్ట్ చేసే విధంగా చేయడానికి లేదు. మన కాన్స్టిట్యూషన్లో ఇది డీటెయిల్గా ఎన్ష్యూర్ అయి ఉంది. సో నో అఫీషియల్ రిలీజన్. సో దెన్ కమింగ్ టు సిక్స్త్ వన్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. సో ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ద రైట్ టు ప్రాక్టీస్, ప్రొఫెస్, ప్రాపగేట్ ఎనీ రిలీజన్ ద చాయిస్ విచ్ ఈస్ ప్రొటెక్టెడ్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్స్. సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉంది మన కాన్స్టిట్యూషన్ ప్రకారం. ఇదే అంటే వాళ్ళకి నచ్చిన రిలీజన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ప్రొఫెస్ చేసుకోవచ్చు, ప్రాపగేట్ చేసుకోవచ్చు. దానికి ఎవరో అడ్డుకుంటానికి లేదు. సో ఇది ఇండియన్ సెక్యులరిజం యొక్క బ్యూటీ. దెన్ కమింగ్ టు సెవెంత్ పాయింట్, దట్ ఈస్ సెక్యులర్ స్టేట్ ఇన్ ప్రాక్టీస్. ది స్టేట్ మెయింటైన్ ఎ బ్యాలెన్స్డ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ రిలీజన్స్, సో ఎంగేజింగ్ విత్ దిమ్ ఓన్లీ టు అప్హోల్డ్ ఈక్వాలిటీ అండ్ నాన్ డిస్క్రిమినేషన్. సో మన స్టేట్ ఏం చేస్తుంది, ఒక సెక్యులర్ స్టేట్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అట్లా మన స్టేట్ ఎట్లా ఒక అన్ని రిలీజియన్స్ నుంచి ఒక బ్యాలెన్స్డ్ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తుంది అంతే. ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతుంది. అలా అనేసి ఎవరైతే ఈ డిస్క్రిమినేటరీ ప్రాక్టీసెస్ వాళ్ళకి రిలీజియస్ ప్రాక్టీసెస్లో ఉంటే వాటిని జరగకోకుండా ఒక ఈక్వాలిటీని, నాన్ డిస్క్రిమినేషన్ని అదే ఉండే విధంగా చూసుకుంటుంది. సో ఇది మన ఇండియన్ సెక్యులరిజం యొక్క బ్యూటీ. So then coming to final one, that is accommodation of religious diversity. So Indian secularism is designed to accommodate the country's religious diversity, ensuring peacefully coexisting and preventing religious conflict. సో మన ఇండియాలో ఉన్న బ్యూటీ ఏంటి, సర్వమత సమ్మేళనాన్ని మనం ఎక్కువగా ఆచరిస్తూ ఉంటాం. సో మన ఇండియాలో రకరకాల రిలీజన్స్ అనేవి ఒకే చోట పీస్ఫుల్గా ఉండే విధంగా మన కాన్స్టిట్యూషన్ అనేది డిజైన్ చేసింది అనమాట, మన కంట్రీస్ యొక్క విలువలని. సో తద్వారా ఏమవుతుంది, ఏ రిలీజియన్ అయినా సరే ఈ మతాలకు సంబంధించిన ఘర్షణలు జరగకోకుండా అందరూ పీస్ఫుల్గా ఒకే చోట ఉండే విధంగా మన కాన్స్టిట్యూషన్ అనేది మనకి ఇట్లా రిలీజియన్ని స్టేట్కి సంబంధం లేకుండా ఏర్పాటు చేస్తుంది. సో దట్స్ వై వి నీడ్ రిలీజియన్ సపరేట్ ఫ్రమ్ ది స్టేట్. So that's an overview of what secularism means in India and why it's important. So understanding these concepts helps us appreciate the unique way our country balances religion diversity with equality and fairness. So thanks for joining me today. If you found this video helpful, make sure to like, share and subscribe to our channel. So we'll see in the next videos. Until the next time, this is Ramanjanelu signing off. Jai Hind.